హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 168. జీవన్ సారికని అతడి పక్కన పడుకోబెట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, చూసింది చాలు గాని ముందు లేవండి. ఇలా అమ్మా నాన్న ఉండగా రూమ్‌లోకి వచ్చి ఇంతసేపు ఉంటే చండాలంగా ఉంటుంది. ముందు వదలండి, నేను బయటికి వెళ్తాను అని అంది సారిక. వదలను. ఏం చేస్తావే? అన్నాడు జీవన్. మీకు సిగ్గు లేదేమో పెళ్ళి అవ్వకముందే ఇలా ఉండడానికి. నాకు చాలా సిగ్గుంది. కాబట్టి వదలండి అని సారిక బలవంతంగా బెడ్ మీద నుండి లేచి బయటకు వెళ్ళాలని చూస్తూ ఉంటే జీవన్ మళ్ళీ సారిక చేయి పట్టుకొని ఆమెను బెడ్ మీద కుదేసి, ఏంటే, సిగ్గులేదా? పెళ్ళి అవ్వకముందే ఒక రూమ్లో ఉండడానికా? ఆహా! ఇలాంటివెన్ని జరగలేదే మన మధ్య. అక్కడ మన ఇంట్లో ఉన్నన్ని రోజులన్నీ ఎటుపోయాయి మరి? అప్పుడెటుపోయింది ఈ సిగ్గు? అని అడిగాడు జీవన్. ఎటూ పోలేదు. నా దగ్గరే ఉంది. వదలండి అని సారిక గింజుకుంటూ ఉంటే, అప్పటికే నిజంగా వాళ్ళ రూమ్‌లోకి వచ్చి చాలా సేపు అవుతుంది అని అత్తయ్య, మావయ్య ముందు అలా ఉంటే బావుండదు అని చెప్పి జీవన్ సారిక చేతిని వదిలి అతడు కూడా లేచి నిలబడి మిర్రర్ దగ్గరికి వెళ్ళి చెదిరిన అతడి జుట్టుని సెట్ చేసుకుంటూ, పర్లేదే, రూమ్ బానే సెట్ చేసుకున్నావు అన్నాడు. అతడు వచ్చాక డోర్ ఓపెన్ చేద్దామని చూస్తున్న సారిక దగ్గరికి వెళ్ళిన జీవన్ ఆమెని వెనక నుండి హత్తుకొని ఆమె మెడ చుట్టూ చేతులు వేసి స్పీడ్గా అతడు మొబైల్ తీసి ఇద్దరికి కలిపి సెల్ఫీ తీశాడు జీవన్. ఇప్పుడెందుకు ఫోటోలు తీస్తున్నారు మీరు అని అడిగింది సారిక అయోమయంగా. పనుంది లేవే ఈ ఫోటోతో నాకు అని చెప్పి ఇక ఇద్దరు బయటికి వెళ్ళేసి జీవన్ హాల్లో కూర్చోవడంతో సారిక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే కుమార్ గారు కూడా బయట నుండి వచ్చి ఆయన తీసుకొచ్చిన స్పెషల్స్ అన్నీ కూడా భార్యకి ఇచ్చి, త్వరగా వండేసేయ్ లత, అల్లుడు గారు రాక రాక మన ఇంటికి వచ్చారు, చక్కగా మర్యాదలు చేయాలి కదా అని వెళ్ళి జీవన్ దగ్గర కూర్చున్నారు ఆయన. ఆయనతో మాట్లాడుతూనే రుద్రకి జీవన్, సారిక ఇంతకు ముందు తీసుకున్న సెల్ఫీ పంపించాడు. ఆ టైంకి ఆఫీస్లో ఉన్న రుద్ర మెసేజ్ నోటిఫికేషన్కి మెసేజ్ ఓపెన్ చేశాడు. అది జీవన్ దగ్గర నుండి కావడంతో దగ్గరగా ఉన్న జీవన్ సారిక ఫోటో కనిపించగానే అతడు చిన్నగా నవ్వి, బానే ఎక్స్ట్రా చేస్తున్నావురా అని మెసేజ్ చేశాడు. ఏదో మీ దయ రుద్ర బాబు అని రిప్లై ఇచ్చాడు జీవన్. కథలు పడింది చాలు గాని సారికను తీసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హైదరాబాద్కి రా. ఆల్రెడీ శౌర్య పెళ్ళి అనుకున్నారు. ఇంకో 1 మంత్లో పెళ్ళి. చాలా పనులున్నాయి ఇక్కడ. నా ఒక్కడితో అవ్వదు. తమరు కాస్త వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ నాకు కూడా కేసులు ఉన్నాయి, పనులు ఉన్నాయి అని చెప్తే కాళ్ళు విరగ్గొడతాను అన్నాడు రుద్ర. పెళ్ళి అని చెప్పాక కూడా ఎలా రాకుండా ఉంటాన్రా? వస్తాను. కానీ మీ చెల్లి వస్తుందో లేదో అడగాలి. తనని అడిగి కాల్ చేస్తాను. ఇప్పుడు హ్యాపీ కదా తమరు? తమరి చెల్లి అని మెసేజ్ పంపించాడు జీవన్. అది నన్ను అడిగితే ఎలా తెలుస్తుందిరా? మా చెల్లిని అడుగు. నువ్వు మాత్రం అత్తగారి ఇంటి దగ్గరే సెటిల్ అవ్వకుండా కాస్త త్వరగా వచ్చేయ్. బాయ్. ఇక మా చెల్లి జాగ్రత్త అని మెసేజ్ కట్ చేసి అతడి వర్క్లో పడిపోయాడు రుద్ర. ఇక ఇక్కడ మీనాక్షి గారు ఇంట్లో సంధ్య గారికి కాల్ చేసి ఎప్పుడు షాపింగ్కి వెళ్దాం వదినా అని అడుగుతున్నారు. రేపు వెళ్దాం వదినా, ముందు షాపింగ్ పనులు అయిపోతే మళ్ళీ మనం అన్ని పెళ్లి పనులు చేసుకోవచ్చు. ఈ షాపింగ్కి చాలా టైం పడుతుంది. పిల్లలకి ఒకటి నచ్చితే ఇంకొకటి నచ్చదు. కాబట్టి ముందు షాపింగ్ కంప్లీట్ చేసుకుందాం వదినా, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం అని చెప్పారు ఆవిడ. నాన్న శౌర్య, మీ అత్తగారు రేపు షాపింగ్కి వెళ్దామని అన్నారు. నువ్వు కూడా రేపు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు నాన్న, రేపు వెళ్దాం అని అన్నారు మీనాక్షి గారు. షాపింగ్కి నేనెందుకమ్మా, మీరు వెళ్ళొచ్చు కదా అన్నాడు శౌర్య.
నీకు నీ కాబోయే భార్యకి కలిపి తీసుకుంటాం కదా నాన్న! నువ్వు కూడా ఉండాలి. లేకపోతే ఏం బావుంటుంది చెప్పు" అని అన్నారు ఆవిడ. "రావాలి నువ్వు కూడా సరేనా? ఆఫీస్‌కి వెళ్ళకు నువ్వు" అన్నారు మీనాక్షి గారు శౌర్యతో. "సరే అమ్మా వెళ్ళనులే" అని ఇక మరుసటి రోజు మార్నింగ్ అందరి టిఫిన్స్ పూర్తి అవ్వగానే రుద్ర ఒక్కడే ఆఫీస్‌కి వెళ్తూ "మీరు షాపింగ్‌కి వెళ్ళండమ్మా. చరణ్, శౌర్య మీరు కూడా వెళ్ళండి" అని చెప్పి వేద టాబ్లెట్స్ వేసుకున్నాక ఇంట్లో ఒక్కదానివే ఉన్నావు కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. అర్థమైందా? సైలెంట్‌గా నీ రూమ్‌లో రెస్ట్ తీసుకో. ఏదైనా మూవీ చూడు. అంతేగాని రూమ్ దాటి బయటకొచ్చావో నా కోపాన్ని చూస్తావు. ఎవరూ లేరు కదా అని నీ ఇష్టానికి చేస్తే మాత్రం కుదరదు అని భార్యకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. ఎందుకంటే మన వేదా పాప గారి ప్రతిభ చాలా బాగా తెలుసు అందరికీ. కొడుకు కోడలికి వార్నింగ్ ఇస్తూ ఉంటే మీనాక్షి గారు నవ్వు ఆపుకుంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నాకెందుకు వార్నింగ్ ఇస్తున్నావు? నేనేమైనా అన్నానా? నేనెంత గుడ్ గర్ల్ లాగా ఉన్నా కూడా అంతే. రోజు నన్ను తిడుతున్నావు నువ్వసలు. నేను మన రూమ్ దాటి బయటికి వస్తున్నానా? ఎలాంటి పనులు కూడా చేయడమే లేదు. నేనింత బాగా ఉంటున్నా కూడా నన్ను కోప్పడుతున్నావు. అసలు నన్ను షాపింగ్‌కి తీసుకెళ్ళట్లేదని నేనెంత బాధపడుతున్నానో అని బ్రెడ్ తింటూ ఏడుపు మొహం పెట్టుకుంది వేద. నీ డెలివరీ అయ్యాక అలాంటి షాపింగ్‌లు 100 చేయిస్తానే తల్లి. ముందు షాపింగ్ కోసం ఏడవడం ఆపేయి. నేను, మమ్మీ నీకోసం తీసుకొస్తాము అని చెప్పాం కదా! ఇంకేంటి నీకు కావాలి అంటే వీడియో కాల్ చేస్తా. నీకు నచ్చింది నువ్వు సెలెక్ట్ చేసుకో. ఈరోజు అమ్మ వాళ్ళు వెళ్ళనివ్వు. నీకు నేను తర్వాత తీసుకొస్తాను. సరేనా? జాగ్రత్త అన్నాడు రుద్ర. సరే నేను బానే ఉంటానులే. నువ్వు కంగారు పడకు అంది వేద. సరే జాగ్రత్త. నేను కూడా ఆఫీస్ నుండి త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. మీటింగ్ లేకపోతే నేను కూడా ఇంట్లోనే ఉండేవాడిని. ఒక 2, 3 డేస్ అంతే. తర్వాత పెళ్లి పనులంటూ అన్నీ ఉంటాయి కదా! నేను కూడా ఇంట్లోనే ఉంటాను అని చెప్పి, "మమ్మీ జాగ్రత్త. మీకు కావాల్సినవన్నీ తీసుకోండి. సరేనా? బాయ్ మమ్మీ నేనెళ్ళొస్తాను" అని రుద్ర అందరికీ చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళాక వేద హాల్లోనే 10 నిమిషాలు అటూ ఇటూ తిరిగి వాకింగ్ చేశాక ఇక మీనాక్షి గారు వెళ్ళే టైంకి మీనాక్షి గారే కోడల్ని దగ్గర ఉండి తీసుకెళ్ళి తనని బెడ్రూమ్లో దింపేసి జాగ్రత్త నీకేది కావాలన్నా కూడా ఫోన్ చెయ్యి కిందికి అది తీసుకొచ్చి నీ ముందు పెడతారు అంతా ఓకేనా కాసేపు రెస్ట్ తీసుకో జాగ్రత్త ఫోన్ చేస్తాను అక్కడికి వెళ్ళాక నీకేది ఇష్టమో చెప్పు అదే తీసుకుంటాను జాగ్రత్త నీ తల్లి నువ్వేదైనా పిచ్చి పనులు చేస్తావంటే వాడికి కోపం వస్తుంది. కాబట్టి అలాంటి పనులు చేసి వాడికి కోపం తెప్పించకు అన్నారు మీనాక్షి గారు. కోడల కోసం జ్యూస్, అలాగే ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ కూడా వేదకి అందేటట్టుగా బెడ్ పక్కన టేబుల్ పైన అరేంజ్ చేసి వెళ్ళిపోతారు. ఏంటోరా! అందరూ మనిద్దరిని వదిలేసి పెళ్లి పనుల్లో పడిపోయారు. మీ డ్యాడీకి అయితే ఇంకా బల్బు బాగా ఉంది. ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో. చూస్తున్నావా? మనం ఎంత గుడ్ పిల్లల్లాగా ఉంటున్నాం. అయినా కూడా మీ డ్యాడీకి ఎప్పుడు నన్ను తిట్టడమే పని. నువ్వొచ్చాక మీ డ్యాడీని బాగా కొట్టాలి నాన్న. నాకెలాగూ కుదరదు కదా మీ డ్యాడీని కొట్టడం. కాబట్టి నువ్వొచ్చాక నువ్వు మీ డ్యాడీని కొడితే అప్పుడు నిన్నైనా చూసి నేను సంతోషిస్తాను నాన్న అని పొట్ట మీద చెయ్యి వేసి తడుముకుంటూ మాట్లాడుతుంది వేద తన బేబీతో. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.